రైతు పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. అకాల వర్షాలతో కూడా రైతు కుంగిపోయిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా రైతుల పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జమలయ్య గారు చెప్పండి, అసలు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రబీ సీజన్లో మార్కెట్కి పంటలు వస్తూ ఉన్నాయి. మొక్కజొన్న, మినుములు, పెసలు, కందులు, శనగలు, వీటితో పాటు అక్కడక్కడ వరి పంట కూడా మార్కెట్కి వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి శనగలు, మినుములు, కందులు, పెసల్ని కొనుగోలు చేస్తామన్నారు. మొత్తం పండించిన పంటలో 10 నుంచి 15% కొనుగోలు చేస్తే మిగతా పంటలంతా ఎక్కడ అమ్ముకోవాలి? ఇప్పటికే వ్యాపారస్తులందరూ సిండికేట్గా మారి 2400 రూపాయలు అమ్మాల్సినటువంటి మొక్కజొన్న కింటాకి వాళ్ళు 1600, 1700 మించి ధర పెట్టట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలుకి కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అసలు ఆలోచనే చేయకపోవటం అనేది చాలా దుర్మార్గమైంది. ఇక మినుములు, కందులు, పెసలు సంబంధించినటువంటి శనగలు సంబంధించి మరి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది, కానీ సేకరించే విషయంలో అనేక కొర్రీలు పెడతా ఉంది. నాణ్యత లేదని, అదేవిధంగా మట్టి పిల్లలు ఎక్కువ వస్తాయని చెప్పేసి కొనుగోలు విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. శనగలకు సంబంధించింది అయితే దాదాపు గత సంవత్సరం శనగలు కొనుగోలు చేయకపోవటం వల్ల 14 లక్షల టన్నులు ఈరోజు గోడౌన్స్లో ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చిన పంట ఉన్నది. మరి ఆ పంట అంతా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి కదా. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు సంప్రదించుకొని మన రాష్ట్రంలో పండినటువంటి అపరాలు ఏదైతే శనగలు, కందులు, మినుములు, పెసలు ఉన్నాయో వాటి మొత్తాన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మొక్కజొన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధరల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నను కూడా సేకరించాల్సినటువంటి బాధ్యత కనపడతా ఉన్నది. ఇది కాకుండా ఇంకా ఉద్యానవన పంటకు సంబంధించి మామిడి తోటలైతే ఈ సంవత్సరం అదే తేనె మంచు కానీ, అదేవిధంగా కోడిపేను, దాంతోపాటు నల్ల తామర లాంటి తెగుళ్ళు వచ్చి మామిడి పంట అంతా తీవ్రంగా దెబ్బతిన్నది. మరి కోకో పంటకి సరైన ధర కనపడతలేదు. అదే గిరిజన ప్రాంతాల్లో రైతులు పండించిన పంటలు కూడా ధర కనపడతలేదు. పసుపు ధర కూడా తగ్గిపోతుంది. అరటి అయితే కొనుగోలు చేసే దిక్కు పరిస్థితి కనపడతలేదు. దీనికి ఒకటి కేంద్ర ప్రభుత్వ వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాతకనతనం, దీంతో పాటు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం కూడా ఒక తోడై ఈ రోజు రైతుల్ని పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతన్న మీకోసం అని చెప్పేసి యాత్రలు పెడుతూ ఉంది, కానీ దానివల్ల ఏం ఫలితం కనపడతలేదు. ఇటీవల కాలంలో ఈదురుగాలులు, వడగండ్ల వానలు, అదేవిధంగా అకాల వర్షాలు రావటం వల్ల మార్కెట్కి వచ్చి కళ్ళాల్లో ఆరబోసుకున్నటువంటి మొక్కజొన్న పంట కానీ, మిరప పంట కానీ, కందులు, మినుములు, నూర్పుడి స్థాయిలో ఉన్నటువంటి మినుము పంట కూడా తీవ్రంగా దెబ్బతింటూ ఉంది. ప్రభుత్వం ఏమో ఎలిమినేషన్ చేయండి, అంచనాలు ఏమని ముఖ్యమంత్రి గారు చెప్తారు. అధికారులు మాత్రం గడప దాటే పరిస్థితి కనపడతలేదు. రూముల్లో కూర్చొని వాళ్ళు అంచనాలు వేసి పంపుతా ఉన్నారు. ఇది తప్పులు తడ కనపడుతూ ఉంది. క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్ళి పొలాలను పరిశీలించి రైతులతో సంప్రదించి వాస్తవంగా సాగు చేస్తున్నటువంటి వాళ్ళెవరిని గుర్తించి వాళ్ళ పేర్లను నమోదు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులేయకుండానే మాటలతో కాలయాపన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నది. సాగునీటి విషయంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది, చంద్రబాబు గారు చెప్తున్నారు, సాగునీటి విషయంలో కూడా మేము చాలా సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అది సాధ్యపడే పనేనా సాగునీటి పంటలు? ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కేబినెట్ లో కూడా మాట్లాడుతూ మే 15వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నీరు ఇస్తాము, నీరు వెంటనే నార్మల్ పోసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. జలాశయాల్లో నీరు ఉంది, నదుల్లో నీరు ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఆ జలాశయాల్లో నీరుని పంట పొలాలకు తీసుకెళ్లాలన్నా కాలువలు అవసరం. ఏ ఒక్క కాలువ కూడా ఒక తట్ట మట్టి పూడికి తీసినట్టు పరిస్థితి లేదు. గురపటెక్క, అదేవిధంగా తూడికాడ, కిక్కస, అదేవిధంగా ఒక రకం చెప్పాలంటే పంట కాలువలన్నీ అడవి తలిపించే పద్ధతులు కనపడతా ఉన్నాయి. మే 15 నాటికి నీరు ఎలా ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా మైనర్ ఇరిగేషన్ సంబంధించి చెరువులు 40,000 చెరువులు ఉన్నాయి. దాంట్లో సగానికి సగం చెరువులు గండిపడి ఉన్నాయి. పూడికి తీసినటువంటి పరిస్థితి లేదు. ఆ కాలువలకి గీజు, అదేవిధంగా పంట కాలువలకు సంబంధించిన గేట్లకు కానీ, తర్వాత తనకు సంబంధించిన మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి లేదు. చెరువులే కాకుండా దాదాపు 1127 ఎత్తుపోతల పథకాలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి. ఆ ఎత్తుపోతల పథకాల్లో దాదాపు 8 నుంచి 10 లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చిన ప్రకటనగా పరిశీలిస్తే చాలా హాస్యం కనిపిస్తుంది.
1127 లిఫ్ట్ పథకాల్లో సగానికి సగం పనిచేయట్లేదు. ఇప్పుడు కేవలం 150 మాత్రమే సక్రమంగా పనిచేస్తా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. మరి చాలా లిఫ్ట్ పథకాల్లో మోటార్లు పనిచేయట్లేదు. అంతేకాకుండా వాటి గీసి పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. లాగులు ఎత్తడానికి కూడా అవకాశం లేదు. తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఉదాహరణకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంటే జగ్గైపేట దగ్గర ఉన్నటువంటి కంచెల వేదాద్రికి స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్ళి చూసి 15 కోట్లు కేటాయించాడు దాని మరమ్మతుల కోసం. కానీ ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వాల. తారకరామ ఎత్తిపోతల పథకం వేట్లో ఉన్నటువంటి తారకరామ ఎత్తిపోతల పథకం ఇబ్రాహీపట్నం దగ్గర ఉన్నది. అది 13,500 ఎకరాలకు నీరు ఇస్తుంది. కానీ దానికి ఇంతవరకు మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. ఒక మోటార్ కూడా బాగు చేసిన పరిస్థితి లేదు. మరి ఎలా ఇస్తారు అంటే ఇది ప్రచారానికి ప్రసార మాధ్యాల్లో తమ యొక్క పార్టీ తమ యొక్క ప్రభుత్వ విధానాలని రైతులకు తీసుకెళ్లి మభ్యపెట్టి తన పాలన కొనసాగించడానికి ఉపయోగపడి తప్ప వాస్తవంగా సాగు చేసే రైతులకు మాత్రం ఆ ప్రకటన వల్ల ఉపయోగం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ మైనర్ ఇరిగేషన్ కోసం ఎత్తిపోతల పథకాల కోసం కేటాయించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేసి వాటిని మరమ్మతులు చేపడితే ఏమైనా ఫలితం ఉంటుంది. ఆ ఏమి చేయకోకుండా మాటలతో మాత్రం సరిపిస్తే మాత్రం రైతులకు తీవ్రమైన నష్టం. వీళ్ళ నమ్మి నార్మల్ పోసుకుంటే ఎండిపోతాయి. ఆ తర్వాత తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏమైనటువంటి పరిస్థితి కూడా కనపడింది. అందుకని ప్రభుత్వం మేనమేషాలు లెక్క చేయకోకుండా తన మాట నిలబెట్టుకోవాలంటే డబ్బులు విడుదల చేయాలా, పనులు చేపట్టాలా, పర్యవేక్షించాలా. ఖరీఫ్ సీజన్ ఒక నెల ముందుకు తీసుకొస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎరువులు కావచ్చు, ఇతర పంట రుణాలే కావచ్చు, వీటి మీద కూడా ఇప్పటివరకు మానిటరింగ్ జరుగుతున్న పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. దీని మీద ఎలా స్పందిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ని ఒక 4 రోజులు ముందుకు తీసుకొస్తానని చెప్తా ఉంది. సంతోషం. ఎలా తీసుకొస్తారు? ఇప్పటి వరకు సాగు ప్రణాళిక లేదు, రుణ ప్రణాళిక లేదు, విత్తన ప్రణాళిక లేదు. ఏ పంటలు పండిస్తే ఏ పంటకు మద్దతు ధర దొక్కుతుందో దాని గురించినటువంటి ప్రణాళిక లేవు. అంటే ఏ ప్రణాళిక లేకుండా విధానాలు లేకోకుండా ఖరీఫ్ సీజన్ ని ఒక నెల ముందు రోజులు తీసుకొస్తానని చెప్పడం అంటే హాస్యాస్పదంగా ఉంది. చాలా విడ్డూరంగా కనపడతా ఉంది. ఉదాహరణకి కౌలు రైతులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల నుంచే కార్డులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్లోను తర్వాత జూలైలో కార్డులు ఇస్తా ఉన్నారు. కార్డులే రానప్పుడు ఆ కౌలు రైతు తమ నార్మల్ ఎలా పోసుకోగలుగుతాడు, పంట రుణం ఎలా తెచ్చుకోగలుగుతాడు? ఎంత అన్యాయం అంటే అన్నదాత సుఖీభావ పథకం అసలు కౌలు రైతులకే ఇవ్వట్లేదు, పంట రుణాలు కూడా ఇవ్వటం లేదు. రేపు ఒక నెల ఖరీఫ్ సీజన్ ముందుకు తీసుకొస్తే కౌలు రైతులు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. ఆ కార్డుల ఆధారంగా పంట రుణాలు ఇవ్వాలి. అంతేకాకుండా వీళ్ళకే కౌలు రైతులకే కాదు, సొంత భూమి ఉండి సాగు చేసుకునే రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని మే నెలలోనే ఇవ్వాలి. మరి అది ఇస్తుందా? ఏం ప్రణాళికలు లేకోకుండా మరి కబుర్లు చెబుతూ ఏదో విధంగా ప్రసార మాధ్యాల్లో ప్రచారం చేసుకుంటూ మేము రైతులుగా అండగా ఉన్నాము అని చెప్తా ఉంది. ఈ కాకుండా ప్రాధాన్యత క్రమంలో కొన్ని ఎత్తిపోత పథకాలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి నిర్మాణాన్ని కూడా ప్రచారం చేస్తుంది తప్ప ఇంతవరకు దాని గురించి ఒక విధి విధానాలు రూపొందించడం లేదు. అందుకనే ఖరీఫ్ ప్రణాళిక రూపొందించాలంటే రైతులతోనూ, రైతు సంఘాలతోనూ, ప్రతినిధులతోనూ, బ్యాంకులతోనూ, వ్యవసాయ అధికారులతోనూ, ఉద్యానవన శాఖ అధికారులతోనూ కూర్చోబెట్టి చర్చించి ప్లాన్ చేసి సాధ్యమా కాదా అని చెప్పేసి పరిశీలించాలి. అది కాకుండా యాప్ల ద్వారా మేము అంత ఏదో చేయబోతున్నామంటే భవిష్యత్తులో అన్ని యాప్లే చేస్తే మరి వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది? వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తాడు? వ్యవసాయ శాఖ సిబ్బంది, ఉద్యానవన శాఖ సిబ్బంది ఏం చేస్తారు? అంటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికి ప్రసార మాధ్యాల వరకే పరిమితం అవుతుందా? క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను, వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి దృష్టి సారిస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారుతా ఉన్నది. అందుకని ఖరీఫ్ సీజన్ ముందుకు తీసుకురావడం అంటే అన్ని ఏర్పాట్లు ఈ రోజు నుంచే ప్రారంభిస్తేనే అది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అకాల వర్షాలకి, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కూడా చాలా మంది రైతులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, తీవ్రమైన నష్టాలు వచ్చిన పరిస్థితి. అంటే ఎనమరేషన్ అయితే చేయమన్నారు, కానీ ఎంతవరకు కూర్చుంటుంది? ఏంటి మీరు దాని మీద ఏం డిమాండ్ చేస్తారు? ఈ రోజు వరకు అయితే ముఖ్యమంత్రి గారు చెప్పి 3 రోజులైంది. ఏ వ్యవసాయ అధికారి గ్రామాలకు వెళ్ళి అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి లేదు. అందరూ ఆఫీసులను కూర్చొని ఈ పోర్టల్ని ఓపెన్ చేసి అక్కడ ఇంత నష్టం జరిగింది, అంత నష్టం జరిగింది అని చెప్తున్నారు తప్ప వాస్తవాలను మాత్రం వాళ్ళు బయటికి తీసుకురావటం లేదు. ఎందుకంటే అరటి పంట, బొప్పాయి పంట, టమాటా పంట, అది ఇలాంటి పంటలు, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఆహార పంటలకు సంబంధించి మనం పరిశీలిస్తే మొక్కజొన్న పంట బాగా దెబ్బతిన్నది. వరి పంట అక్కడక్కడ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మిర్చి పంట
మరి ఆరబోసుకున్న పంట అంతా వర్షాకాలం ఈ వర్షాలతో తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా శనగలు పరిస్థితి అంతే, మినుములు, కందులు, పెసలు అంతే పరిస్థితి. కృష్ణా జిల్లాలో అయితే మినపకట్టే పరిస్థితి అయితే వాళ్ళు నూర్పిడి చేస్తా ఉన్నారు. ఈ లోపల వర్షం వచ్చింది, తడిసిపోయింది, రంగు మారే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అందుకని ఎన్నిటిని యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని ఏర్పాటు చేసి ఎనిమిరేషన్ చేయాలా. ఎక్కడ చేయాలి? క్షేత్రస్థాయిలో చేయాలా. ఆఫీసులో కూర్చొని యాప్ల ద్వారా చేస్తే మాత్రం అది రైతాంగానికి తీవ్ర నష్టం జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఒక సర్వే నంబర్ని ఆధారంగా మనం ఎనిమిరేషన్ చేయాలి. ఆ సర్వే నెంబర్లో నష్టం జరిగితే వాళ్ళకి పరిహారం ఇచ్చే పద్ధతిలో ఉండాలి. మండలాన్ని యూనిట్కి తీసుకుంటాం, గ్రామాన్ని యూనిట్కి తీసుకుంటాం అంటే ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇంకా మండలంలో అంటే ఆ మండలం మొత్తంలో 33% పైగా పోతేనే నష్టపరిహారం ఇస్తారా? ఆ గ్రామంలో 33% పైగా పోతేనే ఆ గ్రామంలో ఎవరికైనా నష్టం జరిగితే పరిహారం ఇస్తారా? దానివల్ల ఉపయోగం లేదు. సర్వే నెంబర్ ఆధారంగా ఆ సర్వే నెంబర్లో ఎంత నష్టపోతే అంత పరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు నిర్దిష్టంగా ఉండాలి. మరి సమాచారం లేదా అంటే ఉంది. ఈరోజు వ్యవసాయ శాఖ అసిస్టెంట్లు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, వీళ్ళు కాకుండా వ్యవసాయ శాఖలు విస్తరణాధికారులు ఉన్నారు, చాలా సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బంది ఆ మాత్రం పరిశీలించలేరా? క్షేత్రస్థాయికి వెళ్ళలేరా? అలా కాకుండా ఈ ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా ఏదో ఒక అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి నా పని అయిపోయిందని చెప్పడం వల్ల ఉపయోగం లేదు. గత సంవత్సరం, ఇప్పుడు సంవత్సరం, ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన పంటలకు ఒక్క పరిహారం ఇవ్వలేదు. పంటల బీమా పథకాన్ని ఎప్పుడో ఎత్తేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి అందుకనే గత ప్రభుత్వం మరి కొంతమేరకైనా ఉపయోగపడిందని అంటున్నా ఉన్నారు. మరి ఆ గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం దానికన్నా మెరుగ్గా సర్వీస్ చేయాలి కదా, ప్రజల రైతాంగాన్ని ఆదుకోవాలి కదా. అందుకనే ఎప్పుడు ఆ ప్రభుత్వం తిట్టుకునే కన్నా, ఎప్పుడు విమర్శించే కన్నా మీరు ఆచరణలో మంచి ఫలితాలు వచ్చే విధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు న్యాయం చేసే పద్ధతుల్లో, అంతేకాకుండా ఆహార పంటలకి 50,000, వాణిజ్య పంటలకి ₹1,00,000, ఉద్యానవన పంటలకి ₹75,000 చొప్పున పరిహారం ఇస్తే ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి ఏమైనా ఫలితం ఉంటుంది, కనీసం ఖర్చులన్న అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం రైతులకి మరి కష్టాలు కన్నీళ్ళేమో కౌలు రైతులకి మిగులుతాయి, మరి కాసులు రాసులేమో వ్యాపారస్తులకి దళారులకి మిగిలేదానికి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఉన్నారు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సాగునీటి విషయంలో కావచ్చు, పంట రుణాల విషయంలో కావచ్చు తక్షణమే చర్యలు తీసుకోవాలని అయితే జమల గారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉందని అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారతి, విజయవాడ.